దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గడిచిన వారమంతా కూడా మనల్ని కంటి పాప వలె కాపాడి మరొక పునరుద్ధాన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూనైనా, ఎన్నటికీ తరగని కృపతోనైనా నీ కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్నా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపా సత్య సంపూర్ణుడవునైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టచాలని గొప్ప దేవా, సర్వ సృష్టిని కలుగజేసిన సృష్టికర్తవై ఉన్న యెహోవా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాము. నైనా నీ బిడ్డలమునైనా నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించి నేను ఆరాధించి నైనా నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని నీ కృపా సింహాసనమునకు చేరి ఉంటుండగా నా ప్రభువా, మా స్తుతుల మీద మీరు ఆసీనులై ఉండండి నాయనా. మా ఆరాధన మీరు అంగీకరించండి ప్రభువా. నీ వాక్కులు మాకు అందించండి నా ప్రభువా. నీకు వందనాలు. మీ కనుదృష్టి మా మీద ఉండాలి నాయనా. మీ చెవులు నైనా మా ప్రార్థనలు మా ఆరాధనలు నైనా మీరు వినాలి, మీరు పరవశించాలి నా ప్రభువా. అలాంటి జీవము కలిగిన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, నీ ఆత్మ కలిగిన సంఘముగా, నీ యందు భయభక్తులు కలిగిన సంఘముగా, అయా దైవికమైన ప్రేమలు కలిగిన సంఘముగా, అయా నీ కృప ద్వారా వర్ధిల్లుచు ఉన్న సంఘముగా మేము ఉండగలుగుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, మమ్మల్ని దాటి వెళ్ళకు నాయనా, మాతో ఉండండి నాయనా. ప్రభువా, నిజమైన రక్షణ, నిజమైన తండ్రి మీ అభిషేకము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు మా సంఘానికి నాయనా దేవుడవుగా, నాయకుడవుగా, ప్రభుడవుగా మీరు ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచు ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, ఏ ఉదయకాల సమయములో మా మధ్య మీరు సంచరించండి నాయన. పరమ వైద్యుడవుగా మా మధ్య సంచరించండి ప్రభువా. మీ స్వస్థతలు అద్భుతాలు మా మధ్య చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. తండ్రి, పరిశుద్ధపరిచే దేవుడవుగా మా మధ్య మీరు సంచరించండి నాయన. మా బలహీనతలు మాకు తెలియచేయండి నాయన. మా బలహీనతల నుండి మీరు మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. తండ్రి, పరిపూర్ణ జ్ఞానము కలిగిన మా దేవా, మీరు మా మధ్య సంచరించి మాలో ఉన్న అజ్ఞానమంతా దూరపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మెట్టుకున్న ప్రభువా, మేము మిమ్మల్ని అనుభవించగలగాలి, మీ సన్నిధిని మేము అనుభవించాలి, మీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి, మీ సంతోషాన్ని మేము అనుభవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నైనా. వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై వందనాలు నైనా. రానయున్న బిడ్డలు మీరు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుండి నా ప్రభువా, మీ ఆత్మ ద్వారా అనేక మందిని మీరు ఆకర్షించుకోండి నాయన. ఈ లోకములో దేవుణ్ణి వెతికే అనేక మంది అన్యజనులు ఉండగా, యేసయ్యా నీవే దేవుడవని వారు తెలుసుకున్నట్లు నాయనా వారికి మీ ప్రత్యక్షత దయచేసి నాయనా వారిని మందిరములో సభ్యులుగా చేర్చమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రభువా. పరమ తండ్రి, మీకు మాత్రమే మహిమ కలుగును గాక. మీకు తప్ప ఏ మనిషికి నాయనా మీకు చెందవలసినది ఏది చెందకూడదు నాయనా. మీరు మా మధ్య మీరు నిలవబడండి ప్రభువా. నీకు వందనాలు. ప్రతి మోకాలు మీ నామములో వంగును గాక, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించును గాక. అలాంటి కృప దయచేయండి నాయనా. వీరికి నలిగిపోయి ఎంతమంది వస్తూ ఉన్నారు, ఎవరెవరు ఎలాంటి అవసరాలతో వస్తూ ఉన్నారు, యేసయ్య నామములో ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడడానికి సహాయము దయచేయండి. కన్నీరు దేవా తుడిచే పరిశుద్ధ స్థలము, అయ్యా తండ్రి, దుఃఖాన్ని కొట్టివేసే పరిశుద్ధ స్థలము అది నీ పాద సన్నిధే కనుక నా ప్రభువా, మీ వాగ్దాన ప్రకారము ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఎవరికి ఏ వాక్యము అవసరమో తండ్రి మీ స్వరము మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నా. నిద్రమత్తును దూరపరచండి, అనాలోచితంగా ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ కొరకు మాత్రమే వచ్చి నిన్ను మాత్రమే ఆరాధించి నీ వాక్యాన్ని వినగలిగే కృప దయచేయమని
ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఒకరి పట్ల ఒకరికి దైవికమైన ప్రేమలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి కృపాభిషేకముతో నింపండి నాయన. ముఖ్యంగా మా యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలు నాయన ఎంతో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ప్రభువా. వారు పాడుతూ ఉంటుండగా, వాయిద్యములు వాయిస్తూ ఉంటుండగా వారిని మీరు అభిషేకించండి, వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అయ్యా మా ఎగ్జిక్యూటివ్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మా యొక్క ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అలాగే మా డీకన్ బోర్డ్ మెంబర్స్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. స్త్రీల సమాజ కన్వీనర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. యూత్ కన్వీనర్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సండే స్కూల్ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. 6 అడ్వైజర్ని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని దేవా వారికి కావలసిన పరమ జ్ఞానమును, దైవిక భయమును, దైవిక అభిషేకముతో వారిని నింపి నడిపించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. కొత్త కొత్త బిడ్డలు వస్తూ ఉన్నారు ప్రభువా. వారు నాయన సంఘంలో కంఫర్టబుల్గా సంతోషంగా ఉండగలుగుటకు వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ దీన సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుని మీ రక్తంలో కడిగి నాయన మీ వాక్కుతో మీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మెట్టుకు దైవ సంఘములో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మను ముద్రించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు వేసే కానుకలు కూడా దీవించండి, వారి ఆర్థిక పరిస్థితులు దీవించమని మీ సన్నిధిలో బ్రతిమలాడుచు ఉన్నాము పరమ తండ్రి. ఈ కార్యక్రమం అంతా మీ నామ మహిమకరముగా యేసయ్యను స్తుతించినట్లు, ఆరాధించున్నట్లు, పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని అందరినీ అయా అభిషేకించి వాడుకున్నట్లు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త మహిమా మీకే కలుగునుగాక. మా మందిరంలో ఉన్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద అయా మీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా ఈరోజు ఒక ప్రత్యేకమైన దీవెన అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 12వ కీర్తన పాడుకుంటూ మన ఆరాధన క్రమం లోపల భాగంలోనికి ప్రవేశిద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమా నా జీవమా, యెహోవా దేవుని పావనానా మమ్మును దించుమా. నాయాంతరంగము లో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్ళన్ మరువాకు, నీవు చేసిన పాతకాంబులను మానించి జాబు లేవియున్లే గుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు కోతి నుండి నేను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా చేయును. నీ శిరసు మీద జీవకిరీటముగా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనాంబు పక్షిరాజు యవ్వనాంబు వలనే క్రోత, యవ్వనాంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుపరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్
బాధితులకు న్యాయమేచున్ విభుడు మార్గము తెలిపి మోషేకు తన కార్యములను విపెనిస్రా ఏలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము జంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపై నెప్పుడు కోపముంటాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే పామరులమని ప్రాచుపకార ప్రతిఫలంబుల్ పంపలేదు భూమి కన్నా నాకశాంబున్నా ఏ తుండు దైవా ప్రేమ భక్తి జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడము ఎడము కలుగా చేసియున్నాడు మా కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి నా సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పూసిగాని వివానిరిగి పోయి బసకు తెలియని వాన వాస పుష్పము వలెనే నరుడుండు నరుడాయువు తృణ ప్రాయము మన దేవ కృపమేండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగుమేము, స్వాభావికముగా పాపులమనియో అపవిత్రులమనియో తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియో నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకొచ్చు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగమందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించవలసిందిగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, అత్యంత కృపగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. గడిచిన వారం అంతా కూడా ప్రభా మా జీవితాల్లో, మా సంఘాల్లో ప్రభా మీరు అనేకమైన మేలులు చేసి ప్రభా నాయన తండ్రి, నేను శోధనల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభా నా తండ్రి మీరు తప్పించి ఈ దినాన్న ప్రభా సంతోషముగా, సమాధానముగా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది సమయాన్ని ప్రభా వ్యర్థముగా గడపవచ్చు కానీ ప్రభా మాకైతే ప్రభా మరి మంచి సమయం ఇచ్చి నీ ఆలయంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన ఈ కొద్ది తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. దినములు చెడ్డవిగా ఉన్నాయి కనుక ప్రభా సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు ప్రభా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునే నా తండ్రి నాయన జ్ఞాన హృదయము నాకు మాకు అందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నావు ప్రభా. దీనత్వముతో నలిగిన హృదయముతో ప్రభా ప్రతి ఒక్కరము కూడా ప్రభా మా జీవితాల్లో తండ్రి నీకు విరోధమైనది ఏదీ లేకుండా ప్రభా మమ్ములను మేము సరిచేసుకుని నీ పాదాల చెంతకు వచ్చి ప్రభా అంగలార్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. ఈ యొక్క ఆదివార దినాన్న ప్రభా నాయన రావాల్సిన బిడ్డలను సకాలంలో మీరు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా, సహాయం చేయండి. మా 3 సంఘాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. 3 సంఘాల్లో ప్రభా నా తండ్రి నెమ్మదిని, ఐక్యతను, ప్రేమను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి మా 6 అడ్వైజర్లు కూడా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. వృద్ధాప్యముల వారికి ఆరోగ్యాన్ని ప్రభా నా తండ్రి నాయన జ్ఞానమునిచ్చి ప్రభా నా తండ్రి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన తండ్రి నాయన అభిషేకించబడిన ప్రభా నీ దీన సేవకులను పట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి సేవకులు నా తండ్రి నాయన చెప్పిన ప్రతి మాట కూడా ప్రభా మేము విని విడిచిపెట్టే స్థితిలో ఉండకుండా ప్రభా నా తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా నాయన మమ్మల్ని నెమరు వేసుకునే జ్ఞానము నాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్త్రీల సమాజమును జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు తండ్రి. నీకు వందనాలు. ఈ ఆరాధన మొదటి నుంచి చివరి వరకు మీరే నా తండ్రి నేను ఉండి నడిపించమని, కొద్ది నా స్తుతి ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని, నాయన వాక్యము చెప్పనయ్యున్నా నీ దీన సేవకు నీ సిలువ చాటును మరుగుపరుచుకుని పాటల్లోను ఆరాధనలో మీరుండి నడిపించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రియ సహోదరి కృపగారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనలు 8వ కీర్తన చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీవు ఒక మార్గములను స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఆపటివాడు.
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షుములను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చివరి వచ్చిన అందరం కలిసి వద్దాం. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చి ఒక పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వజనుల కోసం కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎత్తెల్లెరా దేవా, అన్య భాషలలో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఎత్తెల్లెరా దేవా, అన్య భాషలలో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలున గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే ఎత్తెల్లెరా దేవా, అన్య భాషలలో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఎత్తెల్లెరా దేవా, అన్య భాషలలో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం
సర్వజనుల కోసం కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా పర్వతమందు అగ్ని పొందవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొందవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అంటెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు దైసే గాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అంటెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు దైసే గాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా దేవా అన్య భాషలతో అభిషేకించు తెలిసే గాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అంటెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు తెలిసే గాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అంటెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు తెలిసే గాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అంటెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు తెలిసే గాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్యభాగములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. అలాగే నూతన నిబంధనలో పత్రిక పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. నేటి దినము కొరకై దైవజనులు ఏర్పాటు చేయబడిన పాత్రమన్య పాఠ్యభాగము ఆది కాండం 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎలుడని దేవుడు వారితో చెప్పెను. చదువుబడిన వాక్య భాగము మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించునుగాక.
Good morning in the name of the Lord. God words for today, the New Testament, 1 John chapter 2 verse 15 to 17. Do not love that world or the things in the world. If anyone loves the world, the love of Father is not in him. For all that is in the world, the desires of flesh and the desires of eyes and the pride in possession is not for the Father, for not from the world. And the world is passing away along with the desires, but whoever does the will of God abides forever. Thank you. Praise the Lord. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి మరి మిస్టర్ అండ్ మిసెస్ వి వరకుమార్ గారు అలాగే విజయ గారికి కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 367వ కీర్తనను పాడుకొని ప్రభునామాన్ని మహిమపడదాం. దేవా వెంబడించితిని నామమున్ జీవితేశ్వరన జీవితాశనివే రావేనా భాగ్యమా యేసువా దేవా వెంబడించితిని నామమున్ యేసు నీదు ప్రేమను నే వింటిని పరశురామగుని సిలువనే గంటిని యేసు వాడను నేనంటిని దేవా వెంబడించితిని నామము ప్రభో ప్రారంభించితి ప్రయాణము పరలోక యెరూషలేం పురికి పవన చూపుము మార్గము దేవా వెంబడించితిని నామము నాదా ఈదలేను ఈ ప్రవాహము నీదరి కరణి కరకల దాటిచే నావిక రంబున గోవుము దేవా వెంబడించితిని నామము స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని సంగమందున నా పొరుగు వారికి సత్య సువార్తనే చాటుదు దేవా వెంబడించితిని నామము రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమా దుననన్ వాడుము రక్షణానందము కూర్చుము దేవా వెంబడించితిని నామము ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా యవన బిడ్డలు మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు. మనందరం కూడా మన దేవుణ్ణి
ఆత్మతోనూ సత్యముతోనూ మన ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరం మన దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరం మనస్ఫూర్తిగా మన దేవుడిని ఆరాధిద్దామండి. అందరూ ఎవరు మౌనంగా ఉండకుండా పాడమని వేడుకుంటున్నాను. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, మీకే వందనాలయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తామయ్యా, మీకే వందనాలు. దేవా, మీ నామం ఎంత గొప్పదయ్యా ప్రభువా, మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నానయ్యా. దేవా, మీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, మీకే వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ముట్టి నడిపించి మనం వేడుకున్నాం దేవా, మీకే వందనాలు ప్రభా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి
వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు ఎవరయ్యా? నీ వంటి వారు లేరు. యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యమైన కార్యాలు చేయువాడా, నీవు కలుగునుగా కనగానే ఏ విధంగా సమస్తము కలిగాయో ప్రభువా, మీ నామములో మాకు ఆరోగ్యాలు కలుగును గాక, మీ నామములో మేము ఆశీర్వదింపబడుదుము గాక, దైవిక జ్ఞానముతో మేము నింపబడుదుము గాక, నీ యందు భయభక్తులతో మేము నింపబడుదుము గాక. ఈ లోకములో ధన్యులముగా సంతోషభరితులముగా మేమందరము జీవించగలుగుటకు మీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా బలహీనతలు, మా పాపాలు, మా శాపాలు, మా రోగాలు, మా దరిద్రదంతా యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మేము మిమ్మల్ని అనుభవించాలి ప్రభువా. యేసయ్యా, మేమేమి పాడుతూ ఉన్నామో, ఏమి వింటూ ఉన్నామో, ఏమి చదువుతూ ఉన్నామో, ఏమి ధ్యానం చేస్తూ ఉన్నామో మా వ్యక్తిగత జీవితంలో మేము అనుభవించగలుగుటకు నీ కృప, మీ సహాయము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్కును మాకు అందించమని యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి ఆరాధన చేసిన యవన బిడ్డలకు, అలాగే కెవిన్కి ప్రభు నామములో వందనాలు. అలాగే దేవాతి దేవుడు మన యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రపంచం యొక్క చివరి దినాల్లో, ప్రభు యొక్క రాకడి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూస్తూ ఉన్నా యుద్ధ పరిస్థితులు, ఏ రోజు ఏమి జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతిదినం కూడా అనేక వేల మంది చనిపోతూ ఉన్నారు. ప్రభువు చెప్పిన రాకడ సూచనలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. అనేకమైన బోధలతో ప్రజలు నింపబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానంలోనికి అనేక మంది వచ్చేస్తూ ఉన్నారు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య భీకర యుద్ధం జరగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో శక్తి కలిగిన ఇరాన్ దేశాన్ని, అది చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం, మరి వారికి ఉన్న ఆయుధాలు, అణ్వాయుధాలు నశింపజేసే అంతగా మరి యుద్ధాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దినాల్లో ఉన్న మనం దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి దేవుని సన్నిధిలో మనం బలమైన ప్రార్థనా పరులుగా మనమందరం మారాలి. ప్రార్థనకు మనం చాలా ప్రాముఖ్యతనివ్వాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానుసారంగా మనందరం కూడా జీవించగలుగునట్లు పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున ఒక ప్రశ్నతో వాక్యాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నాను. దేవాతి దేవుడు ఆదామును, దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఆదాము గారికి ఇచ్చాడు. దేవుడు తన రూపులో, తన పోలిక చొప్పున చేసి సర్వ సృష్టిలో దేవుడు తాను సృష్టించిన సమస్తము కంటే ఆదామును చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుడు ఆదాముకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, ఆదాము దేవుని కుమారుడు. అంత మాత్రమే కాకుండా ఈ సర్వ సృష్టిని ఏలేటటువంటి ఒక రాజుగా చేశాడు. అటువంటి ఆదాము ఎలాగున అపవాది చేతిలో పడిపోయాడు? ఓ ప్రశ్న. అన్ని ఆధిక్యతలు పొందుకున్న ఆదాము గారు ఎలాగున దేవునికి దూరమైపోయాడు? ఆలోచన చేస్తూ ఉండంటే
ఇది ఒక అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది. దేవుడు ఆదామును జ్ఞానం లేనివానిగా చేయలేదు, ఒక అమాయకుడిగా చేయలేదు. ఎన్ని ఆధిక్యతలండి. మనం ఆది కాండంలో మనం చూస్తే దేవుడు సర్వ సృష్టిని చేశాడు. మీరు చాలాసార్లు ఈ మాటలు చదివే ఉంటారు. ఆది కాండము 1వ అధ్యాయంలో ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీసి చూడండి. ఇందులో మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడుగుతాను నేను. 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అందరూ కూడా చూడండి ఒకసారి. వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి, దేవుడు వెలుగు మంచిదైనట్లు చూచాడంట. 10వ వచనములో దేవుడు మంచిది అని చూచాడు. 12వ వచనములో అది మంచిది అని దేవుడు చూచాడు. అలాగే 18వ వచనంలో కూడా సూర్యుడిని చంద్రుణ్ణి చేసి దేవుడు పగటిని రాత్రిని వేరు చేసి అది కూడా మంచిది అని దేవుడు చూచాను. అలాగే 21వ వచనంలో కూడా సముద్రములో జలచరాలు ఆకాశ పక్షులు అన్నీ దేవుడు కలుగును గాక అని పలకగా దేవుడు అది కూడా మంచిది అని చూచాడంట. ఆయన 25వ వచనములో దేవుడు ఏం చేశాడంటే ఆయన పశువులు, నేలను ప్రాగే పురుగుల్ని, ఇక జంతువులన్నీ చూసి అది కూడా మంచిది అని పలికాడు. 31వ వచనములో దేవుడు సమస్తాన్ని ఆయన మంచిగా చూచాడు. ఇందులో నా ప్రశ్న ఏంటంటే ఒకసారి 6వ వచనం చూడండి. ఆ ప్రకారం అయ్యను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఇందులో మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? దేవుడు మొదటి రోజు ఏం చేశాడు? ఇవన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగు గాక అని పలికాడు. వెలుగైంది. దేవుడేమన్నాడు? మంచిది అని దేవుడు చూశాడు. 2వ దినాన్ని ఏం చేశాడు? పైన ఉన్న వాటర్ కింద ఉన్న వాటర్ వేరు చేసి మధ్యలో ఆకాశము వేరు చేశాడు. దేవుడు అది మంచిది అని దేవుడు అన్నాడా? దేవుడు 6 దినాల్లో మొదటి దినాన్న వెలుగు మంచిది అన్నాడు. 3వ దినాన్న కింద ఉన్న వాటర్ అంతా సముద్రంలాగా భూమిని వేరు చేసి మంచిది అన్నాడు. ఆ తర్వాత మరి మొక్కలన్నీ దేవుడు చెట్లు మొలిపించాడు. ఆ తర్వాత సముద్రంలో ఉన్న మత్స్యాలు ఆకాశ పక్షుల్ని చేశాడు. ఆ తర్వాత భూమి మీద ఉన్న పశువుల్ని, పాకే వాటిని, మానవుణ్ణి కూడా చేశాడు 6వ దినాన్న. ఈ 6 దినాల్లో 5 దినాలు మంచిది 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 అని చెప్పాడు. ఒకటి మాత్రం చెప్పలేదు ఆయన. దేని గురించి చెప్పలేదు? ఏమ్మా మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఆయన ఆకాశాన్ని, భూమిని ఆకాశాన్ని వేరుపరిచిన తర్వాత ఆకాశము మంచిది అని పలకలేదు ఆయన. ఎందుకు పలకలేదంటారు ఆయన? ఎందుకు పలకలేదంటే క్రింద ఉన్న భూమి ఏమో దేవుడు మానవుని కొరకు చేశాడు. పైన ఉన్న 3వ ఆకాశం ఏమో దేవుని యొక్క సింహాసనము. కానీ ఈ మొదటి ఆకాశంలో పడిపోయిన దేవదూతలు దెయ్యాలుగా మారి అవి అక్కడే తిష్ట వేసుకున్నాయి. కాబట్టి సాతాను యొక్క సింహాసనం ఎక్కడంటే మొదటి ఆకాశం అనేది సైతాను యొక్క సింహాసనమై ఉంది. అందుకే అపవాది పేరేంటంటే వాయుమండల అధిపతి అనే పేరును దేవుడు అపవాదికి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవాతి దేవుడు తన రూపములో తన పోలిక చొప్పున సర్వ సృష్టి మానవుణ్ణి చేశాడు. మానవునికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. ఈ సర్వ సృష్టిని దేవుడు ఎంత సుందరంగా చేశాడో అంతకు మించిన వ్యక్తిగా దేవుడు మానవుణ్ణి చేశాడు. దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యత అది మామూలు ఆధిక్యత కాదండి. మానవునికి ఉన్న పేరు కూడా ఏంటంటే దేవుని యొక్క కుమారుడు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలో మనకు కనపడే మాట ఏంటంటే ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు. ఇలాంటి దేవుని కుమారుడైన ఆదాము మీద అపవాది ఒక పన్నాగం పన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అపవాది పడద్రోయబడినవాడు, దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినవాడు, 3వ ఆకాశము నుండి క్రిందకు త్రోసివేయబడిన ఆ యొక్క లూసిఫరు, ఆ యొక్క సైన్యము. దేవుడు చేసిన ఈ సర్వ సృష్టిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అన్నీ చూశాడు. కానీ దేవుడు అన్నిటికంటే ఆదాము అవ్వలకు దేవుడు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి కొన్ని బాధ్యతలు కూడా దేవుడిచ్చాడు. దేవుడు వారికి ఇచ్చిన అధికారం ఏంటంటే ఈరోజు మనం చదివినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తనలో తాను అనుకున్నాడు ఏంటంటే మానవుడు సమస్తాన్ని ఏలాలి, ఆదాము అవ్వలు సమస్తాన్ని ఏలాలి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి చేసి దేవుడు దీవించాడు. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప అధికారం ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని ఏలండి, సమస్తాన్ని లోబరుచుకోండి. కాబట్టి మానవుని యొక్క బాధ్యత ఏంటంటే మానవుని యొక్క బాధ్యత మొట్టమొదటిగా దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి. దేవుని యొక్క కుమారుడిగా దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో సహవాసం చేయాలి. ప్రతి దినమును కూడా దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేయటం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మానవుడు దేవుణ్ణి ఘనపరచాలి, సహవాసం చేయాలి. రెండవది మానవుడు సర్వ సృష్టిని ఏలాలి. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత. అప్పటి వరకు వర్షాలు లేవు. దేవుడు ఏం చేశాడంటే నదుల్ని చేసి ఏదేను తోటలో సమస్తాన్ని కూడా సేద్యం చేయడం, ఏదేను తోట కాపాడటం దేవుడు ఆదాము అవ్వలకిచ్చిన బాధ్యత ఉంది. భార్యాభర్తలుగా వీళ్ళు ఉన్నారు. ఆదాముకు ఒక భార్య ఉంది, ఆదాముకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దేవునితో సహవాసం ఉంది, ఆదాము గారికి ఒక ఉద్యోగం ఉంది. ఎంతో సంతోషంతో సాగిపోతూ ఉన్న ఆదాము అవ్వల జీవితంలో అపవాది ఎంతగా ప్రయత్నం చేసి ఉంటాడండి. ఒకవేళ సాతానుడు ఆదాము అవ్వలతో మాట్లాడితే ఆదాము అవ్వల్ని ఒప్పించాలి. ఒప్పించకపోతే ఏం జరుగుద్ది? ఒకవేళ ఆదాము అవ్వలు ఆగండి మేము దేవుడితో మాట్లాడి ఏ విషయం చెప్తామని సైతానుతో అంటే, అసలు సాతానుడు ఏ రూపంలో ఆదాము అవ్వల దగ్గరికి రావాలి? మీరు ఆలోచన చేయండి. అసలు ఏ రూపంలో ఆదాము అవ్వల దగ్గరికి రావాలి? ఏమి మాట్లాడాలి? ఏమి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు? ఏది మాట్లాడితే మన మీద తిరుగుబాటు చేయకుండా ఉంటారు? ఎంత ఆలోచన జరిగి ఉంటుంది? మానవుణ్ణి దేవునికి దూరం చేయడానికి అపవాది ఎంతగా ఆలోచన చేసి ఉంటాడు. అందరికంటే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో
యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో సైతానుడు ఎలాంటి వాడు అంటే, అపవాదిగా మారకముందు ఎలా ఉన్నాడు, మారిన తర్వాత ఎలా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము ప్రారంభం 12వ వచనం నుండి, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఎలాగూ ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంత మణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతపు నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. దేవుడు, ఇది అపవాది లూసిఫర్, సాతానుగా మారకముందు దేవుడు వారికి ఇచ్చిన స్థానం ఇది. అపవాది కంటే జ్ఞానం కలిగిన వారు లేరు, అపవాది కంటే సౌందర్యం కలిగిన వారు కూడా లేరు. మరి జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది అంటే నల్లగా కొమ్ములు వేసుకుని పళ్ళు వేసుకుని ఉండడం కాదు. అపవాది కంటే జ్ఞానం కలిగిన వారు లేరు, అపవాది కంటే సౌందర్యం కలిగిన వారు కూడా లేరు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసి 17వ వచనం మనం చూస్తే, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించేదను. 15వ వచనములో, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. చూడండి, అపవాది ఏ స్థితి నుండి ఏ స్థితికి ఎలా పడిపోయాడో మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో కూడా జ్ఞానము, రెండవది సౌందర్యము, ఈ రెండు ఎంత ప్రాముఖ్యమైనవో అంత డేంజర్ కూడా. అపవాది గర్వించడానికి తన సౌందర్యమే కారణం, అపవాదిలోనికి గర్వము రావడానికి తన జ్ఞానమే కారణం. అందుకే అందము మోసకరము. ఎందుకన్నారు ఈ మాట? అందము ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత అవసరమో అంత భయంకరమైంది కూడా. అపవాది అందాన్ని చూసుకొని, సౌందర్యాన్ని చూసుకొని గర్వించి దేవుని యొద్ద నుండి కింద పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. పడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా దేవునికి దూరమైపోయిన వాళ్ళు, దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిన వారు, దేవుని ఆత్మను కోల్పోయిన వారు, దేవుని చేత ధిక్కరించబడిన వారి పరిస్థితి ఏంటంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడమే వారి పని. సంఘంలోనైనా అంతే. ఒక వ్యక్తి దేవుని ఆత్మను కోల్పోతే, దేవుని సహవాసాన్ని కోల్పోతే, దేవునికి దూరమైపోతే, మనిషిలో పాపము గనక వస్తే ఆ మనిషి చేసే పని ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎంత చక్కగా చెప్తారో కొరింథీయులకు రాసిన పత్రికలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని 15వ అధ్యాయంలో చెప్తాడండి. దుష్ట సాంగత్యము అనగా దేవుని యొక్క సాంగత్యాన్ని కోల్పోయి, దేవుని సహవాసాన్ని కోల్పోయి, దేవునికి దూరమైపోయిన ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు చేసే పని ఏంటంటే మనుషుల్ని ఎలాగైనా పాడు చేయాలి. కారణం ఏంటంటే వారిలో అపవాది ఉంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జ్ఞానులు, గ్రీకు దేశంలో ఎక్కువ మంది జ్ఞానులే. వాళ్ళ జ్ఞానం చదువుతూ ఉండంటే ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే దేవుణ్ణి దూరపరిచే జ్ఞానం. ఎంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు? అరిస్టాటిల్ గారు, సోక్రటీస్, ప్లేటో, మహాభక్తులు, మహాజ్ఞానం కలిగిన వారు. వాళ్ళ యొక్క జ్ఞానం ఏంటంటే మానవుణ్ణి దేవునికి దూరం చేయటమే.
బైబిల్ వారి అందరి గురించి ఒకే ఒక్క మాటలో తేల్చేసిందండి. ఎంతమంది మేము ఫిలాసఫర్స్, మేము జ్ఞానవంతులు అనుకున్నారో వాళ్ళ గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకే ఒక్క మాటతో దేవుడు వాళ్ళందరినీ కొట్టివేశాడండి. 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదివితే, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ ఫిలాసఫర్స్ చేసిన గొప్ప గొప్ప వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు, ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారమని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ చేసిన పని ఏమిటంటే, దేవుని స్థానములో సృష్టిని పెట్టారు. దేవుని స్థానములో ఈ సృష్టిలో ఉన్న జంతువులు, పశువులు, పక్షులు, మానవుల్ని పెట్టేశారు. దేవుడు వారిని విడిచిపెట్టేశాడంట. దేవుడు వారిని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, తమ శరీరాలని అవమానపరుచుకున్నారు. దేవుడు ఒక మానవుని విడిచిపెట్టేస్తే ఆ మానవుని యొక్క శరీరము విపరీతమైన అపవిత్రమైన కార్యాలు చేసేస్తుందండి. మానవుణ్ణి దేవుడు విడిచిపెడితే మానవుడు చేసే పని ఏంటంటే పాపములో పడిపోతాడు. ఎంతగా అంటే ఇక తీరని కోరికలు, తట్టుకోలేనంత శరీర సంబంధమైన కోరికల్లో మానవుడు పడిపోతాడు. పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా, ఎంత ఘోరం అంటే చివరికి స్త్రీలను పెళ్లి చేసుకుంటూ, పురుషులు పెళ్లి చేసుకుంటూ అవాచ్యమైన కార్యాలు చేయడానికి వాళ్ళు సిద్ధమైపోతారు. వారు ఎవరు అంటే దేవుని చేత విడవబడిన వారు. దేవుడంటే తెలిసి దేవుణ్ణి దేవునిగా ఆరాధించకపోతే, అందుకే పౌలు గారు కొరింథీయులు రాసిన పత్రిక, కొరింథీయులు అంటే ఆ గ్రీకు ప్రాంతంలో విపరీతమైన జ్ఞానము చేత నింపబడిన వారు. వారితో ఒక మాట అంటాడు 1వ అధ్యాయము 20వ వచనములో, కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. యూదులు సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. ఏంటి జ్ఞానం? పౌలు భక్తులు అంటున్నమాట, జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి. జ్ఞానము ఈ లోకములో మనం ఎంత సంపాదించినా దేవుడంటే భయభక్తులు లేకపోతే ఆ జ్ఞానము వ్యర్థమే. ఆ జ్ఞానము మానవుని నశింపజేసే జ్ఞానము ఉప్పొంగ చేయను అనే మాట మనం చదువుతాం. మనకి కావలసింది యెహోవా యందు భయభక్తులతో కూడిన జ్ఞానం కావాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎలాంటి జ్ఞానం అంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో పౌలు భక్తుడు జ్ఞానాన్ని గురించి వ్రాస్తూ ఎలాంటి జ్ఞానము కావాలి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. అదండి జ్ఞానం అంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, పగలు, కక్షలు, ద్వేషాలు, ఇదంతా దేవుని జ్ఞానం కాదు, దేవుని ప్రేమ కాదండి. అలాంటి వాటికి క్రీస్తు దగ్గర అవకాశమే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే, ఎవరైనా మనల్ని దౌర్జన్యంగా కొట్టినా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నదే క్రీస్తు ప్రేమ. ఎవరైనా మనల్ని మన ఆస్తులు లాక్కుపోయినా సరే క్షమించగలిగిందే క్రీస్తు ప్రేమ. క్రీస్తు మనలో ఉండాలి అంటే, దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే ప్రేమను మనము కలిగి జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపవాది ఏం పెడుతూ ఉన్నాడు? ప్రారంభ సంఘాల నుండి కూడా అపవాది చేస్తూ ఉన్న పని ఏంటంటే, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని చెప్పి ఒకరంటే ఒకరికి ప్రేమ లేని స్థితిలోనికి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమ లేని చోట ప్రభు ఉండడండి. కొరింథీ సంఘం ఎంతో బలమైన సంఘం.
ఆత్మ కలిగిన సంఘం, అభిషేకం కలిగిన సంఘం. ఇలాంటి బలమైన సంఘంలోనికి అపవాది వచ్చేసాడు. ఎలా రాగలిగాడు? అపవాది ఎలా రాగలుగుతాడు? మన కుటుంబాల్లోనికి అపవాది ఎలా రాగలుగుతాడు? భార్య మంచిదే, భర్త మంచిదే, ఇద్దరూ ప్రార్థనకి వెళ్తారు, ఇద్దరూ భక్తి పరులే. కానీ ఆ కుటుంబంలోనికి అపవాది ఎలా వచ్చేస్తున్నాడంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఐక్యత ఉండదు. ఇద్దరు మంచోళ్ళే. భార్య అంటది నేను చాలా నీతిమంతురాలని అంటది. నేను ఎంతో ప్రార్థన పరురాల్ని, భక్తి పరురాల్ని, ఉదయం లేచింది సాయంకాలం దాకా బైబిలే అంటది భార్య. భర్త ఏమంటాడు? నేను భక్తి పరుణ్ణే, నేను సేవ చేసేస్తున్నాను, నేను ఇది చేసేస్తున్నాను. ఇద్దరు భక్తి పరులే. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అంటే సైతాను ఉంటున్నాడు. కారణం ఏంటి? కారణం ఐక్యత ఉండట్లేదండి. ఐక్యత లేకుండా మనం ఎంత ఆరాధన చేసినా అది బయలుదేవత ఆరాధనే తప్ప యేసుక్రీస్తు ప్రభు ఆరాధన కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆరాధన కాదు. ఎంత చక్కగా చెప్తాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో, వాళ్ళకంట అన్ని వరాలు ఉన్నాయంట. 9 వరాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప. ప్రజలు కూడా విడిపోయారు, డివైడ్ అయిపోయారండి. కొంతమంది పౌలు వైపు ఉన్నారు, కొంతమంది పేతురు వైపు ఉన్నారు. ఒక్కొక్కరుగా విడిపోయారు. పౌలు అంటాడు నేను మీకోసం ప్రాణం పెట్టానా? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఐక్యత లేని పరిస్థితుల్లోనికి మనం వచ్చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వీటిని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో సులువుగా చిక్కులు పెట్టు పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి పాపమును, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. దేవుని బిడ్డలారా, ఎలాగునా అపవాది ఆదామును మోసగించగలిగాడు. ఎలాగునా దేవుని కుమారుడైన ఆదాము గారు మోసపోయారు. దేవుడికి ఏమి ఇవ్వాలి? సర్వ సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఇంత ఇచ్చినా దేవుడు ఇవ్వందంటూ ఏమీ లేదండి. దేవుడు ఆదాము అవ్వలకి ఇవ్వందంటూ ఏది లేదు, అన్నీ ఇచ్చేశాడు. దేవుడు వాళ్ళ గురించి చెప్పబడిన గొప్ప మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదివితే 6వ వచనం, అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నాడు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసిదివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసిదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. చూడండి, దేవుడు అంట సమస్తాన్ని లోబరిచేసాడంట. దేవుడు సమస్తాన్ని, అంత ఆధిక్యత దేవాతి దేవుడు మరి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఆధిక్యతను దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చాడు. కానీ మానవుడు ఓడిపోయిన స్థితిలో, పతనమైన స్థితిలో మనం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా జ్ఞానము వలననే అపవాది తన జ్ఞానాన్ని ఆ విధంగా ఈ రోజుల్లో కూడా మానవుడు నశించిపోవడానికి దైవికమైన జ్ఞానము లేకపోవటమే ప్రధానమైన కారణం. జ్ఞానము ప్లేసులో దేవుని ప్రేమను మనం సంపాదించుకోవాలి. రెండవది, ఆ జ్ఞానము యొక్క ఆ ప్లేస్లో మనకేముండాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. దేవుని బిడ్డలు, జ్ఞానము అంటే దేవుని ప్రేమ, జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ. రెండోది, జ్ఞానానికి మించిన సమాధానం.
మన హృదయాల్లో దేవుని సమాధానం ఉండాలి. మనం ఇరుగు పొరుగు వారితో దేవుని సమాధానం మనం కలిగి ఉండాలి. పరలోకంలో మనకు శత్రువులు ఉండరు ప్రియమైన దేవుని బిడ్డరా. యేసయ్యకే శత్రువులు లేరు. యేసయ్య తనను అప్పగించడానికి వచ్చిన ఇస్కరియోతు యూదాతో స్నేహితుడా అని పిలిచాడు. యేసయ్య తనను హింసిస్తూ ఉన్న ఆ సైనికులతో వాళ్ళ కోసం ప్రభు ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అన్నాడు. కాబట్టి అపవాదికి దేవుడు పరిపూర్ణమైన సౌందర్యాన్ని ఇచ్చాడు, పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తన లోపల 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 పాపాన్ని పెట్టుకొని ఏం ఆశించాడంటే దేవునితో సమానముగా ఉండాలి అని ఆశించడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంత తెలివితేటలుగా మాట్లాడాడండి అపవాది ఆదాము అవ్వల యొద్దకు వచ్చి అవ్వతో మాట్లాడిన మాట ఏంటంటే ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఏమన్నాడు? 3వ అధ్యాయములో, ఆదికాండము 3వ అధ్యాయములో మొదటి వచనములో, భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో ఇది నిజమా. చూడండి, ఇది నిజమా అన్నాడండి, ఏమీ అనలేదండి. అసలు అపవాది ఏ రూపములో వచ్చాడు? ఏ రూపములో వస్తే నన్ను రాణిస్తాడో? పడిపోయిన వికృత రూపంలో రాకుండా, చెడిపోయిన రూపంలో రాకుండా తన రూపాన్ని మార్చుకొని ఒక సర్పములాగా వచ్చి ఏమీ అనట్లేదండి, ఇది నిజమా. మనం వినే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మనం ఎలా పడేస్తాడంటే మనం వినే మాటల ద్వారా, మనము చూసే చూపు ద్వారా, మనం పీల్చే గాలి ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా, మన యొక్క స్పర్శ ద్వారా అపవాది పడవేస్తాడండి. అందువలన ఎవరితో పడితే వారితో మాట్లాడకూడదు, ఏ మాటలు పడితే ఆ మాటలు మనం వినకూడదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని బలహీనపరిచే ఎవరి మాటలు మీరు వినకూడదు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా మీరు ఉంటారు. మీకు గౌరవం లేని చోట, మీకు విలువ లేని చోట, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని గుచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని, మీ మానసిక స్థితిని దిగజార్చే వారికి దూరంగా ఉంటే మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. దేవుణ్ణి దూరం చేసి లోకముతో నింపివేసే ఆ మనుషులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజమా? ఇది నిజమా? ఎవరి మీద అనుమానం కలిగిస్తుంది అమ్మా? ఈ లోకంలో చాలామంది మనుషులు ఉన్నారండి. ఇప్పుడు యేసు ప్రభు మీద అనుమానం కలిగించే మనుషులు చాలామంది ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎన్నో సిద్ధాంతాలు, రకరకాల సిద్ధాంతాలు మన బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైనవి మన ఇంటికి వచ్చి మనకి చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. వినడం వల్ల ఎవరికి నష్టం? ఏమ్మా, ఎంత చక్కగా చెప్పండి యోహాను పత్రిక 3వ పత్రికలో. వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, లేకపోతే బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని కూర్చోబెట్టి మనం మాట్లాడి వారిని ఒప్పించకూడదు. మనం అమ్మా ఏం చేయకూడదు? ఏం చేయకూడదండి? చెప్పండి ఒకసారి. వాళ్ళని కూర్చోబెట్టి టిఫిన్ పెట్టేసి టీ ఇచ్చేసి రండి, కాదండి అలా కాదు ఇలా కాదు, యేసు ప్రభు దేవుడని మనం చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన పని మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పే జవాబు ఒకటే, వారికి వందనం కూడా చెప్పొద్దంట. మన ప్రెసిడెంట్ గారు చూసేస్తున్నారు, అయ్యా ఉందండి, వారికి ఏం చేయకూడదు? వందనం కూడా ఉందా? యోహాను పత్రిక 3వ పత్రికలో వందనం కూడా చెప్పకూడదంట. ఏం చేయాలండి? ఇంట్లో నుంచి పంపించేయాలంటే వాళ్ళని. యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా బాబు చాలు మీరు వెళ్ళిరండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళలో అపవాది ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతానుకు మారు మనసు ఎంత కష్టమో, పడిపోయి చెడిపోయిన వారు మారడం కూడా అంతే కష్టం.
అందుకే ఎబ్రియలు రాసిన పత్రికలో ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములు రుచి చూచి పరలోక సంబంధమైన వాటిలో పాలిభాగస్తులైన వారు బుద్ధిపూర్వకంగా పాడైపోతే చెడిపోతే వారిని మరలా బాగు చేయటం అనేది అసాధ్యము అనే మాట దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఒకసారి వెలిగించబడిన తరువాత, రక్షింపబడిన తరువాత దారి తొలగిపోతే మరలా తిరిగి దేవుని యొద్దకు రావటం అసాధ్యం. ఎందుకంటే వారిని అపవాది ఆకర్షించేశాడు. చాలామంది ఎవరు పడితే వారు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. చాలామంది ఉంటారండి మన సంఘంలో, చాలా చోట్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనకి ఏం అక్కర్లా. మన కోరికలు వాళ్ళ ప్రార్థన ద్వారా మన కోరికలు తీరిపోతే చాలు అనుకుంటాం. చాలా తప్పు అండి అది. ఎవరి ప్రార్థనల ద్వారా మన కోరికలు తీరవు. ఎవరు వచ్చి ప్రార్థన చేసినా మన కోరికలు తీరవు. మన కోరికలు తీరాలి అంటే మన జీవితాలు మారాలి. చెప్పండి, మన కోరికలు తీరాలంటే ఏం చేయాలి? మన కోరికలు తీరాలంటే ఏం మారాలి? ఎవరో చెప్పట్లా. మన కోరికలు తీరాలంటే మన జీవితం మారాలి. మనం మారు మనసు పొందాలి. మన పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అంతేగాని పలానా ఆయన వచ్చి ప్రార్థన చేస్తే, ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళు వచ్చి ప్రార్థన చేసినా, ఎంత గొప్పవాళ్ళు వచ్చి ప్రార్థన చేసినా మన జీవితాల్లోనికి ఆశీర్వాదం రాదు. మనం యోగ్యులుగా మారిన రోజున ప్రభు మన దగ్గరికి దిగి వస్తాడు. ప్రభు మన దగ్గరికి దిగి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృపను దేవుని సన్నిధిలో మనము పొందుకోగలగాలి. అపవాది తన ప్రయత్నాలు చేశాడు. ఏం అక్కర్లేదండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఒక చిన్న అనుమానం. ఎంతమందికి అనుమానం ఉంటుందండి దేవుని మీద, దేవుని వాక్యం మీద? 100కి 90 మందికి అనుమానమేనండి. మనం ప్రార్థన చేస్తాం కానీ మనలో అనుమానాలు ఎక్కువ ఉంటాయి. మనం అనుకుంటాం ఎంత అనుమానం ఉంటే అంత జ్ఞానం కలిగిన వారం అనుకుంటాం. మనం కాదండి. మనకి ఎంత అనుమానం ఉంటే మన మీద అంత అపవాది దాడి చేస్తూ ఉన్నాడు. ఏ వాక్యాన్ని చదువుతూ ఉన్నామో, ఏ వాక్యాన్ని వింటూ ఉన్నామో దాన్ని నమ్మగలిగితే దేవుణ్ణి అంతగా మనం గణపరిచిన వారం అవుతామండి. సింపుల్గా ఒకే ఒక మాట, ఇది నిజమా అన్నాడు. ఏంటి పండు తింటే ఏమైపోద్ది? వాళ్ళు ఇంకా 2 కల్పించారు. వాళ్ళు దేవుడు చెప్పింది ఒకటైతే వాళ్ళు ఏమన్నారు చూడండి. అవన్నమాట, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో ముట్టకూడదనియో చెప్పాడు. దేవుడు అలా చెప్పలేదు, తినొద్దని చెప్పాడండి. కొంచెం యాడ్ చేశారు. అందుకే మధ్యలో మాట ఇప్పుడు వినకూడదు. మనం ఎవరైనా మనకి ఎవరి గురించి చెప్పినా ఏం చేయాలి? మనం బ్రదర్ ఉండండి కనుక్కుంటాను, మిమ్మల్ని యాడ్ చేసి మాట్లాడుతున్నాను మనం. ఏం చేయాలండి? మీరు అలాగే ఉండండి, లైన్ కలుపుతాను ఆగండి అనాలి. ఏమంటారు వాళ్ళు? చెప్పడం మానేస్తారండి. మనం వినే మాటలు వేరు, కానీ ఎన్నో మంది ఎన్నో కల్పించి చెప్తూ ఉంటారు. సంబంధాలు పోతూ ఉంటాయి, బాంధవ్యాలు పోతూ ఉంటాయి, ప్రేమలు పోతూ ఉంటాయి. అపవాది ఎప్పుడైతే మాట్లాడడం బిగించేశాడో అవలోని కూడా ఆ లక్షణాలు వచ్చేసినాయండి. ఎక్కువ వినడం వలన మన ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న ఈ 5 కూడా వినడం ఏంటి, చూడడం ఏంటి, వాసన పీల్చడం ఏంటి, మనం మాట్లాడడం ఏంటి, మన స్పర్శ ఏంటి, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి ద్వారా మన ఆత్మీయ జీవితాలు పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ కల్పించాడు. మీరు చావనే చావరు. చూసారా? దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు, దేవుని మీద అనుమానం వచ్చింది, దేవుని మీద తిరుగుబాటు రావడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. సైతాను పని అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను యొక్క లక్షణం ఏంటంటే, ఆదాము దేవుని కుమారుడు. సైతాను ఏమనుకున్నాడంటే, ఈ ఒక్క ఆదామును జయిస్తే ఈ భూమంతా నాదే కదా అనుకున్నాడు. మీరు ఆలోచన చేయండి. పైనుంచి కిందకు దోసివేయబడ్డాడు, అధికారం లేనివాడైపోయాడు, అటు ఇటు తిరిగేవాడిగా మారిపోయాడు. నిత్యమో దుఃఖముతో విచారముతో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అపవాది.
ఏ ఆధిక్యత లేదు. ఆదాము అవ్వలు చూసేసరికి ఈర్ష వచ్చేసింది. వీళ్ళేంటి ఎంత సంతోషంగా ఉన్నారు అనుకున్నాడు. వీళ్ళను గనక జయిస్తే ఈ భూమంతా నాదే కదా అనుకున్నాడు. చూసారా, ఎవరిని జయిస్తే? ఆదాము అవ్వల్ని జయిస్తే ఇదంతా నాదే కదా అనుకుని చాలా తెలివిగా, అనుమానం రాకుండా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేసరికి వీళ్ళు లొంగిపోయారండి. అవ్వ లొంగిపోయింది. అందుకే యేసుప్రభు అన్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారండి, ఇప్పుడు మానవులకు తండ్రి ఎవరైపోయారు? ఇప్పుడు చూడండి, మన తండ్రి ఎవరు అసలు? దేవుడు మన తండ్రి. కానీ దేవుడి స్థానంలోకి ఎవరు వచ్చేసారు? మీరు ఆలోచన చేశారా? ఆదాము అవ్వల్ని తన స్వాధీనంలో తీసుకుని దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ అపవాదే తండ్రిగా అయిపోయాడు. అపవాది యొక్క లక్షణం ఏంటంటే వాడు నరహంతకుడు, సత్యము లేదు, అబద్ధమాడతాడు, అబద్ధానికి జనకుడు. వాడు చేసే పని అదే. మానవుల్లోని కూడా ఆ లక్షణాలు వచ్చేసినాయి, అబద్ధాలు. మనం ఊరికి అబద్ధం ఆడేస్తామండి, ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడతాం. ఎక్కడే ఉంటాం, ఎక్కడున్నామని చెప్తాం చెప్పండి. మన పక్కనే ఉంటారు, ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఎక్కడున్నారంటే వచ్చేసారు మీ ఇంటి దాకా అంటాం. చిన్న చిన్న విషయాలే, ఇంట్లోనే ఉంటాం. చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలే వస్తాయి, నిజాలు రావు మనకి. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది నుంచి వచ్చింది. మనం ఎప్పుడైతే అబద్ధం మాట్లాడతామో సైతాను బలం పెరిగిపోతూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే ప్రతి అబద్ధం కూడా సైతానికి బూస్ట్ ఇస్తాం. మనం ప్రతిరోజు అపవాదికి మనం చాలా బూస్ట్, బోర్నవిటాలన్నీ ఇస్తూ ఉంటాం. దేవుని నామం, దేవుని సైన్యం బలహీనపడిపోతూ ఉంటుంది, అపవాది సైన్యం బలపడిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే మన మాటలు, మన క్రియలు, మన తలంపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మానవ పతనానికి కారణం అపవాది. రెండవ కారణము ఎవరు అంటే అవ్వ కారణం అండి. మనం చూస్తామంటే దేవుడు అవ్వను దేని కొరకు చేశాడు అంటే సాటి అయిన సహాయంగా చేశాడు. బాధ్యతలు, అధికారం అంతా దేవుడు పురుషునికి ఇచ్చాడు. పురుషుణ్ణి స్త్రీ మీద ఆధారపడే వ్యక్తిగా చేశాడు దేవుడు. ఈ యొక్క రిలేషన్ గురించి తెలియజేస్తూ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో, 11వ అధ్యాయము 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. ఇది లెక్కనమాట అమ్మా. చాలామందికి ఈ వాక్యాలు చెప్తే ఎక్కదండి. ఎందుకంటే కొంచెం స్త్రీలకు అనుకూలంగా మాట్లాడితే ఇష్టపడతారు. ప్రస్తుతం అలాగైపోయింది, ట్రెండ్ కూడా అలాగైపోయింది, సేవకులు కూడా అలాగైపోయారు. కానీ బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం జీవిస్తే మన కుటుంబాలు నిలబడతాయి. మనం వినడానికి బాగానే ఉంటాయి, కానీ మన కుటుంబాలు కట్టబడాలి అంటే దేవుని యొక్క వాక్యం యొక్క మూలాల్లోనికి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. పురుషునికేమో శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి పురుషుడు, మరి క్రీస్తుకు దేవుడు. ఈ లెక్క అన్నమాట. క్రీస్తుకు దేవుడు, పురుషునికి క్రీస్తు, స్త్రీకి పురుషుడు. శిరస్సై ఉన్నాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇది దేవుని యొక్క క్రమం. కానీ పురుషుని యొక్క స్థానంలోనికి స్త్రీ రావడం, అవ్వగారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వ్రాస్తూ 7వ వచనంలో, అదే అధ్యాయం 7వ వచనంలో, దేవుని పోలికయు, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్య ఉన్నాడు. తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ
స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పురుషునికి మహిమ ఎవరు? మళ్ళా చదవండి. అక్కడే పడిపోతున్నాం, ఇంక అలాగే అనుకుంటున్నాం మనం. పురుషునికి మహిమ ఎవరు? ఈ వాక్యాలు చదివిన అర్థం కాదు మనకి. ఇప్పుడే చదివారు కదండి మీకు. మళ్ళా చదవండి. పురుషునికి మహిమ ఎవరు? స్త్రీ ఎవరు? పురుషునికి మహిమ, అంతే. అంటే ఒక భర్త పక్కన భార్య ఉంటే ఆ భార్య ఎంత గొప్పగా ఉంటే ఆ గొప్పతనం ఎవరికి వస్తుంది? అంతేకండి. అలాగే పురుషుడిని బట్టి దేవుడికి మహిమ. దేవునికి మహిమ పురుషుడు. మీరు ఆలోచన చేయండి. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఆ వాక్యంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఈ క్రమము తప్పింది కాబట్టి మానవ సృష్టి అంతా అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రమం తప్పింది. రాగోడని ఉండకూడని కోరికలు అపవాది పెట్టేశాడు. ఎప్పుడైతే ఈ కోరికలు పెట్టాడో వాడు లోబడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల మనకి ఎంత నష్టం కలిగింది అంటే, మొట్టమొదటిగా కొన్ని మాటలు చెప్పి టైం అయిపోతుంది కదా, ముగిస్తాను. మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం చెడిపోయింది. ఈ పాపం వల్ల జరిగింది ఏంటంటే, దైవ మానవ సంబంధాలు చెడిపోయాయి. ఎప్పుడైతే అపవాది పాపాన్ని పెట్టాడో మానవుడు లోబడిపోయాడు, దురాశకు లోబడిపోయాడు. చాలాసార్లు మనం చెప్పే మాట ఏంటంటే, ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాడండి అంటారు. ఎవరిని మోసం చేయరు ఈ లోకంలో. ఎవరిని మోసం చేయరండి. మనిషిలో దురాశ ఉంటే తప్ప 10 రూపాయలు వడ్డీ ఇస్తానండి, డబ్బులు ఇచ్చాడండి అంటారు. 10 రూపాయలకి తప్పు ఎవరిది? ఇచ్చినోడిదే తీసుకున్నోడిదా? ఏమ్మా చెప్పట్లేదు ఎవరు? ఇచ్చినోడిదే. ఎందుకు? దురాశ. మనిషిలో దురాశ, మానవునిలో దురాశ వల్ల మనం నష్టపోతాం. తీరా చూస్తే అసలు కూడా ఇవ్వడం. అప్పుడు ఏమంటాం? ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏం ఉపయోగం? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయాం. మన జుట్టు అపవాది చేతుల్లోకి ఇస్తే అంత ఈజీగా వదిలిపెట్టండి. అపవాది దగ్గర నుంచి విడుదల పొందడం చాలా కష్టం. దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, అయ్యా తప్పు నీదే, నువ్వు ఒప్పేసుకుని ఆ డబ్బులు వదిలేసే అంటాడు దేవుడు. దేవుడి జవాబులు అలాగే ఉంటాయి. తప్పు చేసింది నువ్వు, తప్పు అపవాది చేయలా, నువ్వు చేసావు. ఎందుకంటే అపవాది స్వభావం అదే. మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ మానవ సంబంధాలు చెడిపోయాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోయాయి. రోజు దేవుడు వస్తూ ఉండేవాడు. దేవుడిని ఎదుర్కోవడానికి ఆదామవ్వలు వెళ్ళేవారు. ఆ రోజున ఏమైందంటే, దేవుడు వస్తున్నాడని చెట్టు చాటును దాక్కున్నారంట వాళ్ళు. చూసారా? సంబంధాలు చెడిపోయాయి. మనమైనంతే అండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆదివారం ఆరాధనకు వచ్చేయగలం మనం. దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా నా దేవుడు ఈ వారమంతా కాపాడాడు, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళదామా అనే ఆశతో వచ్చేస్తారండి. దేనికోసం బ్రతుకుతున్నాం మనం? దేవుని కోసమే. ఏ బ్రతుకు దేవుని కోసమే. ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే శుక్రవారం ప్రార్థన కూడా వచ్చేస్తాం మనం. గుర్తండి, అది గుర్తుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పే మాటలు మీ వ్యక్తిగతంగా దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే ఈ మాటలు మనకు అర్థం కావు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎప్పుడు బైబిల్ చదువుకుందామా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందామని ఆలోచన కలిగి ఉంటాడు. తనలో ఉన్న ఆత్మ ప్రేరేపణ ఆ విధంగా ఉంటుందండి. ఈ రోజున అనేక కుటుంబాలు చల్లా చెదిరైపోవడానికి కారణం ఏంటి అంటే, కేవలం ఇదే కారణం, అపవాదే కారణం. ఎవరి స్టేజ్లో వాళ్ళు ఉండడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలాగా ఉండడం లేదు, భార్యలాగా ఉండడం లేదు. కారణం అపవాది. నేను నీతిమంతురాలని చెప్పుకోవడం గొప్ప కాదండి. ఏ విధంగా మన కుటుంబం ఉంది, ఏ విధంగా మన భక్తి జీవితం ఉంది, ఎంతగా దేవునికి లోబడిపోతూ ఉన్నాం. ఎక్కువగా ప్రార్థన చేసే కుటుంబాల్లోనే కుటుంబ వ్యవస్థ సరిగా ఉండడం లేదండి. కుటుంబ వ్యవస్థలు ప్రార్థన చేసే వాళ్ళలోనే ఎక్కువగా సరిగా ఉండడం లేదు. కారణం ఏంటంటే, అపవాది కుటుంబ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు. లోపడలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ ఎవరికి లోపడుతుందంటే దేవునికి లోపడుతుంది. స్త్రీ ఎవరికి లోపడాలి?
అందుకే తెలుగులో సామెత ఉంటుంది కండి, పతియే. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను చెప్పే మాటలు బైబిల్ మాటలేనా, నా మాటలు కాదు. స్త్రీ దేవునికి లోబడాలి, స్త్రీ భర్తకు లోబడాలి, భర్త దేవునికి లోబడాలి. ఇది క్రమం. అంతేనండి ప్రెసిడెంట్ గారు? ప్రెసిడెంట్ గారు చెప్పట్లా. ఇది క్రమం, ఇది బైబిల్ మాట అండి. ఇది స్త్రీ భర్తకు లోబడకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత సంఘంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత ఆరాధన చేసినా ఆ కుటుంబము సున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబము సున్నా. మీరు ఇది బైబిల్ క్రమం. ఇది నేను ఎన్నో కుటుంబాలు చూస్తున్నానండి. ప్రార్థన చేసే కుటుంబాలు సరిగా ఉండటం లేదు, ప్రియమైన దేవుని బట్టి. ఆడవాళ్ళు అనుకుంటారు నేను ఎంతో ప్రార్థన చేసేస్తున్నాను. ఏం ఉపయోగం? దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞను పాటించకపోతే. పురుషుడు ఏం చేయాలి? భార్య బాగా లోపడుతుంది కదా అని విచ్చలవిడిగా ఉండకూడదండి. పురుషుడు ఏం చేయాలంటే, పురుషుడు కూడా దేవుడంటే భయపడాలి. మన దేవుడి కంటికి కనపడ్డాయన, ఆయనకి భయపడాలి. దేవుడు ఏం చెప్తాడంటే, నాయనా నీ భార్య నీకు లోబడింది కనుక నీవు నీ భార్యను సన్మానించు అని. ఇది క్రమం, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాము అవ్వల దగ్గర అది దెబ్బతినేసరికి మొత్తం కుటుంబ వ్యవస్థ పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని తీర్పులు వారి మీదకి వచ్చాయి. దేవుని తీర్పు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు. మొట్టమొదటిగా సర్పం మీదకి తీర్పు వచ్చేసింది. నీ జీవితాంతం నువ్వు పొట్టతో పాకాల్సిందే, నువ్వు మన్ను తినాల్సిందే. ఇంకా ఎందుకంటే ప్రతి జీవి కూడా ఈ లోకంలో ఉన్న పక్షుల్ని, ఆకుల్ని తినమని దేవుడు సెలవిచ్చాడండి. మానవునికి వృక్ష ఫలాలు ఇచ్చాడు, వాటికి ఏమో చెట్లు ఇచ్చాడు. కానీ నువ్వు మన్ను తిను అన్నాడు, అంతే. జీవితాంతం పొట్టతో పాకమన్నాడు. నీకును స్త్రీ సంతానికి నిరంతరము వైరమ్యమే అన్నాడు దేవుడు. మొట్టమొదటిగా స్త్రీ మీదకి, ఆ సర్పం మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత హవ్వకు దేవుడు తీర్పు తీర్చాడు. ప్రయాసతో బిడ్డలను కంటావు, నీ పురుషుని మీద నీకు వాంఛ కలుగుద్ది. పురుషునికి కూడా శ్రమలు వచ్చాయి. నీ జీవితాంతం నువ్వు చెమట కాచాల్సిందే, ఎవరైనా చెమట కాచాల్సిందే. నిన్ను బట్టి భూమి కూడా శపించబడింది. దేవుని బిడ్డలారా, మానవ జీవితం దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిని ఇస్తే ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే, మానవ జీవితం ఒక బానిస బ్రతుకులోనికి అపవాది తీసుకుని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే విషయాలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు. చిన్న కుమారుడు, తండ్రికి సమస్తము ఉన్నాయి, తండ్రికి కావలసినవి తినొచ్చు, విస్తారమైన పనివారు ఉన్నారు. తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నాకు ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అన్నాడు. తండ్రి మరో మాట చెప్పకుండా ఇచ్చేశాడు. తండ్రికి కనపడకుండా దూరదేశానికి వెళ్ళిపోయాడంట. అంటే నా తండ్రికి నేను కనపడకూడదు ఇంకా. ఎంత దూరదేశం వెళ్ళిపోయాడో, దేశం కాని దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు, అన్నీ కోల్పోయాడు. తండ్రికి దూరం అయిపోతే అన్నీ కోల్పోతాం, దేవునికి దూరం అయితే ఎండిపోతాం. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితి. ఆ సమయంలో తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉంటే మీరు ఎండిపోతారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు ఆయన. ఈరోజు మన ప్రతి హృదయ కోరిక తీరాలి అంటే దేవుని మాటలు మనలో ఉండాలి, మనము దేవునిలో ఉండాలి. ఆయన మాటలు మనము గనక దేవునిలో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు మనల్ని నూరంతలుగా ఫలింప చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ రోజున మనలో ఎవరమైనా ఏ రీతిగా ఎండిపోయినా సరే, దేవుడు కోరేది ఒకటే, ఆయన మాటల్ని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నాయనా, నీ బిడ్డలు సమర్పించినటువంటి
ఈ కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు అన్నీ కూడా మీరు దీవించి మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి మీ వాగ్దాన ప్రకారము ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంతోషంగా ఇచ్చే ప్రతి ఒక్కరిని దీవిస్తానన్నావు కనుక ఆకాశపు వాకిళ్ళు విప్పిన ఆయన బిడ్డల హృదయ కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఎంతమంది బిడ్డలు నాయనా ఈరోజు నీ మందిరములో నిన్ను ఆరాధించి స్తుతించి నా ప్రభువా నీ పాదాల యొద్ద ఉన్నారు. అయా బిడ్డలందరిపై మీ కృపను రానివ్వండి నాయన. బలహీనంగా ఉన్నవారు ఉన్నారు, యేసయ్య నామములో సంపూర్ణ ఆరోగ్యము కలుగును గాక. పేరు పేరున తండ్రి ఈరోజు నా ప్రభువా ఎంతమంది ఆరోగ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నీ గాయపడిన హస్తం ఉంచండి, పిరికితనాన్ని దూరపరచండి నాయన. శరీర సంబంధమైన ప్రతి బలహీనత అది ఎలాంటిదైనా యేసు నామములో ఆరోగ్యము కలుగును గాక. తండ్రి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, సుఖమైన ప్రసవాలు మీరు దయచేయండి, మంచి బిడ్డలు మీరు దయచేయండి. మా సంఘంలో అనేక మందికి నాయన మరి బిడ్డలను దయచేశారు. ఎవరైతే చిన్న బిడ్డల యొక్క తల్లులుగా ఉన్నారో వారందరికీ కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా సంఘ నానాటికి విస్తరింపచేయండి. కొత్తగా వచ్చిన బిడ్డల కొరకు వందనాలు నాయనా. వారు విశ్వాసంలో ప్రార్థనలో బలపడి సంఘంలో బలమైన సాధనాలుగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేసిన యవన బిడ్డలందరి కొరకు వందనాలు, వాయిద్యాలు వాయించిన బిడ్డల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా ఎగ్జిక్యూటివ్ వారు నాయన, మా డీకన్స్ నాయన, స్త్రీల సమాజం మీకు జ్ఞాపకం చేసుకోండి, సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి. మా అడ్వైస్ అందరినీ వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని నానాటికి సంఘముని కృపలో నాయన వర్ధులుటకు సహాయించండి. బలమైన వర్తమానాలు ఇవ్వండి నాయన, మీ సన్నిధిని ఇవ్వండి నా ప్రభు, ఐక్యతతో నింపండి నాయన, ప్రేమతో నింపండి నాయన, పరిశుద్ధతతో నింపండి, పరిశుద్ధాత్మతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియజేస్తారు. అనంతరం మన సెక్రటరీ గారు ప్రకటన తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా దేవాదేవునికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామండి. కూడి వచ్చిన సంఘం అంతటి కూడా మా విధపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు వాక్యపరిచయం చేసిన మన సంఘ కాపులైనటువంటి రెవరెండ్ అనిల్ నాయుడు పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ఆదివారం అనగా 15/6/2025 సంఘమంతా కలిసి దేవునికి సమర్పించిన 1,500. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ జనరల్ ఆఫరింగ్స్ ఈచ్ అండ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే కూడి వచ్చిన సంఘం అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి ఆరాధన క్రమం చక్కగా నడిపించి దైవ వర్తమానం అందించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అడ్వైజరీ బోర్డు వారికి, డేకెన్స్కి, మరి ఎగ్జిక్యూటివ్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు సాయంకాలము డేకెన్ బోర్డు ఉంటుందని గత ఆదివారం అనౌన్స్ చేయడం జరిగిందండి. కానీ డేకెన్ బోర్డు మీటింగ్ ఉండదనేసి ఎగ్జిక్యూటివ్ వారు, డేకెన్ వారు గమనించగలరు. అలాగే ఈ వారం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం సాయంకాలము 7 గంటలకు ఉపవాస ప్రార్థన, సాయంకాలం 7 గంటలకు మన సంఘంలో ఉంటుంది కాబట్టి సంఘస్థులందరూ గమనించగలరని తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీల కార్యక్రమము ఈ విధంగా ఉన్నాయండి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన నరవ చర్చ్ నందు 10 గంటలకు ఉంటుంది కాబట్టి స్త్రీలందరూ గమనించి ఆ ఆరాధనలో పాల్గొవాలని తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే శనివారం యూత్ పాటల ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి యూత్ కనివరాన్ని కలిసి ఆ పాటల గురించి చర్చించాలని మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం 9:30 గంటలకు ఆరాధన, 9:30 గంటలకు సండే స్కూల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఆరాధనలో పాల్గొవాలని తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యుల్లో అడ్వైజరీ బోర్డు సభ్యులు ఒకరైన శ్రీ చొప్పల ఏలియ గారు సతీమణి గారు, శ్రీమతి చొప్పల లూదియమ్మ గారు దేవుని యందు నిద్రించి సంవత్సర కాలం అయింది కనుక వారిని జ్ఞాపకం చేసుకొని ఈ నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు మెయిన్ చర్చ్ నందు జ్ఞాపకార్థి కూడుకుంటుంది కాబట్టి
ప్రతి ఒక్కరు గమనించి ఆ కార్యక్రమంలో పాల్గొవాలని వారు సంఘాన్ని కోరి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. చొప్పల లూదియమ్మ గారు చనిపోయి అదే ప్రభునందు నిద్రించి సంవత్సర కాలం అయింది కాబట్టి జ్ఞాపకార్థ కూడిక 26వ తారీఖున ఉదయం 10 గంటలకు మెయిన్ చర్చ్ నందు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు. అలాగే మన సంఘం నుంచి డేకన్ బోర్డు సభ్యులైన శ్రీ యు వరకుమార్ గారు, అలాగే సోమేశ్వరరావు గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీగా డేకన్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. వారు మెయిన్ చర్చ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి వారిని బట్టి కూడా సంఘానికి తెలియజేస్తున్నాను. అలాగే నూతనంగా ఆలయానికి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీ వివరములు సంఘానికి తెలియచేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘంలో 11వ తారీఖున మన సంఘ సభ్యులు శ్రీ జగదీష్ గారు సువర్ణరేఖ వివాహము ఎంతో ఘనంగా ఆలయంలో జరిగింది. అందుని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే మన సంఘ కాపరి గారు ప్రార్థన చేస్తారు. వారికి ముందు రావాలని మనవి చేస్తున్నానండి. వారికి మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారు వచ్చి బొకే అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. జగదీష్ గారు సువర్ణరేఖ వీరి వివాహము ఈ నెల 11వ తారీఖున మన ఆలయంలో జరిగిందండి. వారు మొదటిసారి ఆలయానికి వచ్చారు కాబట్టి వారిని సంఘానికి పరిచయం చేస్తున్నారు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు మీ ద్వారా నాయనా ఈ సంఘములోనే ప్రభువా ఎంతో ఘనముగా వివాహం నాయనా మీరు జరిగించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. బిడ్డలు ఇష్టపడి ప్రార్థన పూర్వకంగా నిన్ను వేడుకునుట ద్వారా ఇద్దరిని ఐక్యపరిచావు, జతపరిచిన దేవుడవు నాయనా. వివాహ వ్యవస్థలో మీరు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి విధమైన సంతోషము నాయనా బిడ్డలు పొందగలిగినట్లు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డలు ఫలించాలి, విస్తరించాలి, ఆశీర్వదింపబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండగలిగినట్లు మీ ఆత్మతో ముద్రించమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, ఏక మనసునివ్వండి, ఏకాత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందికి ఆదర్శంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. బిడ్డలను పోషించండి, దీవించండి, మీ కృపనివ్వండి నాయన. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామంలో దీవిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఈ అనౌన్స్ చేసిన కార్యక్రమాలన్నింటిలోనూ సంఘం అంతా పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మరొకసారి తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. మనందరం లేచి నిలబడి 610వ కీర్తన పాడుకొని అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రభువా మామును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనములు చేకొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుతా. యుగ యుగములకు నీకగుతా. పగతుర ప్రేమి చెడు శక్తి తగబొరుగును జో చెడు రక్తి మిగులందయ చేయుము దైవా. జగదేక కుమారకితి యుగ యుగములకు నీకగుతా. యుగ యుగములకు నీకగుతా. గుడిలో వినిన నీ వాక్యము మా
పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేయవారిని క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు